ఓకే. నిజంగా ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవముగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ స్వాతంత్రాన్ని చాలామంది కూడా దేవుని ఇంటిలో సమాజాల్లో కూడుకొని చక్కగా సిస్టర్స్ రిట్రీట్లు అయితేమి, యూత్ మీటింగ్స్ అయితేమి, అనేకమైన కూడికలు, ఓపెనర్స్ అయితేమి, అనేక విధాలుగా స్వాతంత్రాన్ని దేవుని బిడ్డలుగా ఉపయోగించుకుంటున్నారు. సంతోషం. అయితే ఆ స్వాతంత్రాన్ని సాతానుడు దొంగిలించాలని కూడా చూస్తున్నాడు. ఈ దినాల్లో జరిగే విషయాలన్నీ మనకు తెలుసు. దేవుని సువార్తకు ఏ విధంగా ఆటంకం పరుస్తున్నారో, ఎంతో కష్టపడి నిజంగా ఆ దినాల్లో నాయకులు స్వాతంత్రం తెచ్చినారు. ఇది మన భారతదేశం ఏంటంటే లౌకిక రాజ్యం, అంటే మత ప్రమేయం లేని రాజ్యం. మతానికి సంబంధం, ఎవరి మతాన్ని వాళ్ళు ఇష్టంగా ఫాలో అవ్వచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు భారతదేశంలో అనేది ఒకటి ఉంది. అదే స్వాతంత్రంగా వచ్చింది మనకి. ఇది అందరికీ ఫ్రీడమ్ ఉంది భారతదేశంలో అని చాలా సంతోషించే వాళ్ళం మనం. కానీ ఆ సంతోషం కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది, ఎక్కువ కూడా అవుతా ఉంది ఈ దినాల్లో. స్వార్థ ప్రకటించడానికి పోయినా విరోధులు వేస్తున్నారు, ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. అది వాళ్ళకి సంబంధించినవి కాదు బైబిల్స్. మనం కొనుక్కొని మన డబ్బు పెట్టుకొని మన స్వాస్థ్యాన్ని కూడా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు తిరిగి. ఇవన్నీ చేసేది మనిషి కాదు, మనిషిలో ఉన్న సాతాను ద్వారానే సాతానుడు మనిషిని వాడుకుంటాడు. అది వాళ్ళకి తెలియదు, వారి కన్నులకి మనోనేత్రాలకి అది గురుడితనం కాబట్టి వాళ్ళు తెలియదు. ప్రభువు నిజంగా మన స్వతంత్రులుగా చేసినాడు. బైబిల్ ప్రకారం ప్రభువు మనల్ని పాపము నుంచి స్వతంత్రులుగా చేసినాడు, శాపము నుంచి స్వతంత్రంగా చేసినాడు. ఏ విధంగా అంటే ఆయన యొక్క శిలువ మరణము ద్వారా. మనం ఒక వచనం చదువుకుందాం. మొట్టమొదట గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మనం మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా వలనని గలతీయులకు పౌలు గారు రాస్తున్నారు. ఇది మనకు వర్తిస్తుంది. బైబిల్ అందరికీ వర్తిస్తుంది. బైబిల్ ఎరగని వారు దేవుని ఎరగరు. నిజముగా బైబిల్ అనేది అది ప్రశస్తమైన గ్రంథం, ప్రశస్తమైన విషయాలు, మంచి మాటలు చెప్పబడింది. అయితే సాతానుడు ఏం చేస్తా, మంచి మాటలు వక్రీకరించేవాడు. కాబట్టి మనమైతే దేవుడు స్వతంత్రం ఎట్లా అనుగ్రహించాడు, దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఎట్లా చేసినాడంటే, 4వ అధ్యాయము గలతీ పత్రిక 4-5 వచనాలు చూస్తే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనం విడిపించాడు. ఆ దినాల్లో ధర్మశాస్త్రం అనేది చాలా కఠినంగా ఉండేది కదా, కంటికి కన్ను పంటికి పళ్ళు. కాబట్టి తప్పు చేస్తే రాళ్లతో కొట్టడం, చంపేయటం. అటువంటి ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు, స్వతంత్రులుగా చేసినాడు, పాపము నుంచి విడిపించినాడు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా. అయితే పాపము ద్వారా విమోచించబడి క్రీస్తు ద్వారా మనము కొనబడిన తరువాత, పాపం నుంచి స్వతంత్రత పొందిన తర్వాత కూడా ఒకవేళ మళ్ళీ మనం ఆ దాస్యం కిందకి వెళ్తామేమో, దేవుడిచ్చిన ఆ స్వాతంత్రాన్ని మళ్ళీ దాస్యం క్రిందికి వెళ్తామో అని పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని. ఒకవైపు సాతానుడు మనుషుల ద్వారా దాడి చేస్తున్నాడు మన స్వాతంత్రాన్ని దొంగిలించాలని, ఒకవైపు మనము దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుడిచ్చిన స్వాతంత్రం, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఎలా అంటే మనం చూస్తే ఆది కాండంలో చూస్తున్నట్లయితే ఆరంభం నుంచే దేవుడిచ్చిన స్వాతంత్రం ఏదేను ఇచ్చాడు. ఎంత బాగుంటుంది అంటే ఏదేను అంత బాగుంటుంది. ఎన్ని వృక్షాలు ఫలాలు ఊహించుకుంటేనే బాగుంటుంది. నిజంగా ఒక్క చెట్టు ఫలము హవ్వకి ఎంత అందంగా కనిపించిందంటే చూచుటకు ఆ ఫలాలన్నీ ఎంత టేస్టీగా ఉండుంటాయి, అంటే ఎంత మంచి ఫ్రూట్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు తినటానికి. నిజంగా ఈ దినాలు అంత ప్యూరిఫైగా దొరుకుతాయా? ప్రతి దాంట్లో ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ప్రతి దాంట్లో కలుషితం, రాను కలుషితం అయిపోతుంది. ఈవెన్ ఆకుకూరలు తింటే మంచిదని చెప్తున్నారు, ఆకుకూరల మీద మందు చల్లుతారు, కూరగాయల మీద మందు చల్లుతారు, ఫ్రూట్స్ కూడా ఇంజెక్షన్ చేస్తున్నారంట.
నిజంగా మందు తిండి. అందుకే రాను 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 ఆయుష్ తగ్గిపోతా వస్తుంది మానవునికి. నిజంగా అటువంటి స్వేచ్ఛ ఇస్తే ఆదాము హవ్వ పోగొట్టుకున్నారు. నిజంగా సాతానుడు ఎంత తెలివిగల్లాడంటే, దేవుడు ఆదాము హవ్వకి చెప్పినాడు పండు తినవద్దు అని చెప్తే, ఆ పండు అంటే ఆ పండు తినవద్దని దేవుడు చెప్పిన మాట మర్చిపోయేదాకా వెయిట్ చేశాడు వాడు సాతానుడు. అంటే మానవుని యొక్క మైండ్ వాడికి ఎరుక. కొన్ని దినాలు గడిచిపోతే దాదాపుగా చాలా మంది మనం ఎట్లా చేస్తాము, మన తాతలు చనిపోతారు, దాదాపు మర్చిపోతాం మన ముత్తాతలు మర్చిపోతాం, తాతల్ని మర్చిపోతాం, మన పేరెంట్స్ని కూడా కొంతకాలానికి మర్చిపోతాం. అట్లా అంటే ఆ కాలము మర్చిపోయిన తరువాత మర్చిపోయేదాకా వెయిట్ చేసేవాడు వచ్చేసి దేవుడి యొక్క అతీవ్రమైన మాటలు, ఖచ్చితంగా చెప్పిన మాటలు మర్చిపోయేదాకా చేసి వాడు వచ్చి మానవుడికి ఆదాముకు హవ్వకిచ్చిన స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను దొంగిలించేసినాడు ఆ పండు తినటం ద్వారా. స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుడు మా తండ్రి, దేవుడు వచ్చేసాడు అని చెప్పి పరిగెత్తుకుంటా ఎదుర్కొని ఆదాము హవ్వలు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాచుకుంటున్నారు, స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. ఆ విధంగా ఆదాము మొదలుకొని ఇంకా అందరూ కూడా అబ్రహాము శారా ఇంకా అందరూ కూడా చాలా మంది బైబిల్లో మొదలుకుంటే స్వతంత్రాన్ని పోగొట్టుకున్న వారే. అన్ని వివరంగా చెప్పలేం, చాలా టైం అయిపోతుంది. శారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరచి తనకు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాను స్వాస్థ్యం పొందుకోకుండా హాగరుని అబ్రహాముకి ఇవ్వటం, తనకిచ్చిన స్వాతంత్రాన్ని అంటే మిస్యూజ్ చేసుకొని ఒక గొప్ప విరోధమైన, ఇశ్రాయేలుకు విరుద్ధమైన జనాంగాన్ని తీసుకొని వచ్చింది. ఆ విధంగా ఈ దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని చక్కగా వినియోగించుకోవాలి. దేవుడు ఒక స్వతంత్రత ఇస్తాడు, ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ దాస్యమైన కాడి కిందకి వెళ్తాం. దేవునికి ఇష్టంగా లేని వారు దేవునికి దాసులు లేదా సాతానుకు దాసులు, ఇద్దరికి దాసులుగా ఉండలేరు. అది కదా దేవుడు చెప్తాడు, ఇద్దరికి దాసులుగా ఉండలేరు. మన లోకంలో చెప్పి 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం ఎట్లా చేస్తాం అట్లా ఉంటది. ఒకవైపు సాతాను మాటలు వింటూ, ఒకవైపు సాతాను పనులు చేస్తూ, ఒకవైపు దేవుని పని చేస్తే దేవుడు అంగీకరించడు, దేవుడు అస్సలు ఇష్టపడడు. దేవుడు ఒక్కసారి మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ధర్మశాస్త్రం అనే దాస్యం నుంచి విడిపించి మనం స్వతంత్రులుగా చేసిన ఆయన ప్రియ కుమారుని ద్వారా దాన్ని మనం కాపాడుకోవాలి. నిజంగా ఇవి అంచె దినాలు, అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా సెన్సిటివ్గా, చాలా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని ఆలోచించే దినాలు. ఒకవేళ దేవుని బిడ్డలకు, ఆత్మీయులకు విరుద్ధమైన తలంపులు వస్తున్నాయా, ఇది నేను కాదు ఆలోచించేది, సాతానుడు. ఎవరినైనా ఆటంకపరుస్తున్నామా, దేవుని బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండగా, లేదంటే సంఘములో నుంచి ఉండకుండగా ఎవరినైనా ఆటంకపరుస్తున్నామా, అది మన నుంచి వచ్చింది కాదు, అది నీ నుంచి వచ్చింది కాదు, అది సాతాను నుంచి. ఎందుకంటే వాడు కుయుక్తిపరుడు, వాడు దేవుని వాక్యాన్ని, విన్న వాక్యాన్ని దొంగిలించేవాడు, దొంగ దోచుకునేవాడు ఎవరంటే సాతానుడు. కాబట్టి వాడి నుంచి దేవుడు మనం ఒకసారి బయటికి విడిపించి మనం స్వతంత్రులుగా చేసినాడు. మళ్ళీ దాసి మన కాడి కిందకి వెళితే దేవుడు ఏం చేయగలడు? ఒక్కసారి విడిపింపబడిన తర్వాత మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనకు అంత మెమొరీ పవర్ ఉందా అంటే అంత లేదు. కాబట్టే మనుషులంగా దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ని మాటిమాటికి చదువుట ద్వారా, మాటిమాటికి జ్ఞాపకం చేసుకున్న ద్వారా, మాటిమాటికి వాక్యాలు వినుట ద్వారా, వాక్యం చదువుట ద్వారా దేవుడు మనకి తిరిగి మరలా జ్ఞాపకం చేసి హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తూ ఉంటే కూడా మళ్ళీ అదే చేస్తున్నామంటే మాత్రము ఆ క్రీస్తుకు దాసులు కారు. అట్టివారు క్రీస్తుకు దాసులు కారు. వాళ్ళు ఊరికే నటన అంటారు, నటిస్తూ సంఘాలకు వస్తారు, నటిస్తూ సంఘాల్లో ప్రవేశిస్తారు, నటిస్తూ వారి కార్యక్రమాలు చేస్తుంటారు. అంతే తప్ప అది క్రీస్తుకు దాసులు కారు. క్రీస్తుకు దాసులైతే వెంటనే క్రీస్తుకు విరుద్ధమైనది, క్రీస్తు స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోరు, అది సెన్స్ చేస్తారు, చాలా త్వరగా కనిపెట్టుకుంటారు. వెంటనే మనసాక్షి గద్దిస్తుంది, దేవుడిచ్చిన మనసాక్షి, లోబడతారు. క్రీస్తు ఆత్మ కలిగిన వారు లోబడతారు దేవునికి. దేవునిచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటారు, దుర్వినియోగం చేయరు. నిజంగా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దేవుని పేరు పెట్టుకొని కీడు చేయరు, ఎవరికి హాని చేయరు, ఎవరికి కీడు చేయకూడదు. కీడు చేయవాడు సాతాను సంబంధి.
సాతానుడు ఎప్పుడు ఎవరెవరు కీడు చేద్దామా, ఎవరెవరిని కిందకి లాగేద్దామా, ఎవరినెవరిని పడగొడదామా, ఇవన్నీ సాతాను పనులు. ఇవి చేసే వాళ్ళందరూ కూడా సాతానుకి దాసులు. క్రీస్తు పేరు పెట్టుకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, సంఘ కార్యక్రమాలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళు సాతానుకు దాసులుగా ఉంటూ చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సాతానుకు దాసులు వాక్యం చెప్పారని చాలా బాగా చెప్తారు. దేవుని పేరు ఉపయోగించి, అందుకనే అంటాడు కదా దేవుడు, అక్రమం చేయవారులారా నా ఎదురుని తొలగిపోండి. మీరెవరో నాకు తెలియదు. అక్రమంగా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అక్రమంగా ఉపయోగించుకోకూడదు, క్రమమైన విధానములో. నిజంగా పౌలు గారు చెప్తారు ఇక్కడ గలతీ 5:14 గలతీ 5:14 ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు మన ఒక్క మాటతో సంపూర్ణమైపోయింది. ఎంతమంది నిన్ను వలె అంటే నాలాగా, నేను బాగున్నట్టు వాళ్ళు బాగుండాలి, నేను సంతోషంగా ఉన్నట్లు వాళ్ళు సంతోషంగా ఉండాలి, నేను ఎట్లా ఉండాలో వాళ్ళు అట్లా ఉండాలి. కనీసం అంటే వాళ్ళు ఉండటానికి మనం సహకరించలేకపోయినా కనీసం అట్లా తలస్తున్నామా హృదయపూర్వకంగా అనేది కూడా పరీక్షించుకోవాలి. ధర్మశాస్త్రములో ఆజ్ఞలు మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త నిబంధనలో కూడా అందుకే వ్రాసినాడు ప్రభు, ధర్మశాస్త్రం కొట్టేసినాడు కదా అంటారని. ఎందుకంటే సాతాను జ్ఞానవంతుడు కదా, అట్లాంటి ఆలోచనలు తెస్తాడు కాబట్టి ఆజ్ఞలు తప్పలుగా పాలించాలి. మనల్ని ఎలా ఉన్నామో ఇతరులు కూడా ఆ విధంగా ఉండాలి అనుకున్నప్పుడే మనం క్రీస్తుకు దాసులం, క్రీస్తు బిడ్డలం. అలాంటి వారే పరలోకానికి వెళ్తారు. ఈ విధంగా మన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి అని ప్రభు యొక్క ఆశ. ఆయా రకాల పరిస్థితులు వస్తున్నాయి. ఒక 2 విషయాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం? క్రీస్తు విరోధులు చాలా మంది అక్కడక్కడ, ఇంతకు ముందు కూడా విన్నాం మనం. ఆస్ట్రేలియాలో ఒక నేనే క్రీస్తుని వచ్చాడు, కొంతకాలం వారిని అతను క్రీస్తు అని అతను వెంబడిస్తూ అతను పూజలు చేసి అతను సాగిలి పడుతూ వచ్చినారు. తర్వాత ఎరిగిన తర్వాత అతను తరుము కొట్టేసినారు. అదేవిధంగా ఈ ఆస్ట్రేలియాలోనే కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయని ఈ మధ్య కాలంలో నేను చూసినాను. అది యూట్యూబ్లో, ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని విషయాలు మనకు ప్రభు బిడ్డలకి చాలా మంది తెలియజేస్తూ ఉంటారనమాట. ఇది బైబిల్లో నుంచి ఒక జీవి వచ్చింది బయటికి. ఆ జీవి అంటే భయంకరంగా ఉంది అని, అది ఒక మిడతలాగా ఉంది, అది ఒక తేలులాగా ఉంది అని చెప్తా వచ్చినాను అనమాట. అంటే స్కార్పియన్కి కొండి ఉంటుంది కదా, ఆ కొండి ఉంది. ఇంచుమించుగా ఈ ఆస్ట్రేలియాకు ఒక 10 కిలోమీటర్లుగా నడిచిపోతే పెర్త్ అనే ఒక ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కదా. అక్కడికి ఒక అతను క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తా ఉంటే అతనికి కనిపించిందంట. దాని వీడియో తీసి పెట్టినాడు. అది పొడవాలని ప్రయత్నిస్తుందంట. దాని పెద్ద కొండ ఉందంట, భయంకరంగా ఉందంట. అది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమన్నారంటే దాన్ని ఇది హెల్ నుంచి వచ్చింది అని. వాళ్ళు కరెక్ట్గానే అనుకోకుండా పలికేస్తారు. ఒక చోటకి వెళ్తే అక్కడ ఏం పెట్టారంటే సర్పము, అదే స్నేక్ బొమ్మ పిక్చర్ పెట్టి నరకానికి దారి అని పెట్టేసి దాంట్లో పెడితే ఈ మొన్న మాకు అనంతపూర్ వాళ్ళు వస్తే వాళ్ళు రండి మీరు కూడా రండి అక్క రండి అని తీసుకెళ్లారు. రండమ్మా మీరు కూడా అని. సరే ఒకరోజు వెళ్దాంలే అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్దాం బయటకని వెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ అవి చూడటానికి వెళ్తే ఒక చోటుకి బోర్డు ఏముంది, బొమ్మ ఏముంది, స్నేక్ బొమ్మ. అక్కడ హెడ్డింగ్ ఏముంది, నరకానికి దారి అని ఉంది. అంటే ఈ సర్పం నరకానికి తీసుకెళ్తాడనే కదా, వాళ్ళే కదా పెట్టుకున్నారు. వాళ్ళు దానికి పూజ చేస్తారు. మొన్న మా సర్వెంట్ వచ్చి అంటుంది, మాట్లాడుకుంటుంది ఫోన్లో, మీ ఊర్లో పుట్టలు ఉన్నాయా, మా ఊర్లో పుట్టలు ఉన్నాయా అని మాట్లాడుకుంటా చేస్తూ ఉంది. నేను అన్నాను, గంగమ్మ ఏం పుట్టలు అంటే, పాము పుట్టలమ్మ పూజ చేయటానికి వెళ్తున్నామంటే, ఏదో ఒక పాముని మెల్లేసుకొని రా నేను కూడా చూస్తాం ఈ దేవుడిని అని చెప్పిన. నవ్వుతా ఉంది. ఎట్లా అంటే గుడ్డితనం సాతానుని ఎట్లా కలుగజేస్తాడంటే, ఒక సర్పం అది, ఒక పురుగు అది. పురుగుకి ఏమన్నా మాటలు వినబడతాయా, మాటలు అర్థమవుతాయా? అలా ఉంది. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని సాతానుడు ఆ విధంగా దొంగిలించినాడు. నేను ఒకసారి చెప్పినాం కదేనో, వాళ్ళ పరలోకం నుంచి వచ్చినట్టు కూడా అన్నీ తెలుసు. మోషే సర్పాన్ని ఎత్తి పెడితే వీడేం చేశాడు, ఇక్కడ సర్పాన్ని ఎత్తిపెట్టాడు పూజన చేయండి అని. ఆ విధంగా ఉంటూ వాడు మానవునికి ఇచ్చిన స్వాతంత్రాన్ని వాడు దుర్వినియోగం చేపిస్తున్నాడు మానవుని ద్వారా. ఆది నుండి మానవుని వాడుకున్నాడు, ఇప్పటికీ మనిషినే వాడుకుంటున్నాడు.
క్రీస్తు విరోధులు వస్తున్నారు. దేవుడు అక్కడ సమీపమైన దినాల్లో ఉంటున్నాం. ఆ పురుగు ఆ విధంగా భయంకరంగా ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా మనం చూస్తే ఆ పురుగు ఉందా బైబిల్లో? చెప్తా ఉందా అంటే చెప్తుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో ఆ జీవి ఏ విధంగా ఉంటుందో మనకు అతను చెప్పినట్లుగానే ఉంటది. ఇది ఎప్పుడంటే ఏ సంవత్సరాల శ్రమల కాలంలో ఇటువంటి దేవుడు ప్రవేశపెడతాడు. అందుకే దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుని మరలా దాసిమను కాడి కిందికి వెళ్ళి విడిచిపెట్టబడితే భయంకరమైన పరిస్థితులు తర్వాత చదవచ్చు. ప్రకటన 9వ అధ్యాయం 7వ వచనం నుంచి నిజంగా ఇటువంటి అన్నీ వస్తాయి. కాబట్టి ఈ శ్రమల కాలంలోకి మనం వెళ్ళక ముందే క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని చక్కగా వాక్యం చెప్పటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని బిడ్డలు ఆదరించడానికి, దేవుని బిడ్డలు ధైర్యం చెప్పడానికి, దేవుని బిడ్డలు ప్రేమించటానికి, అన్యులు కూడా ప్రేమతో మాట్లాడి వాళ్ళకి సువార్త చెప్పటానికి, వ్యక్తిగత సువార్త బయటకు వెళ్ళలేకపోయినా వ్యక్తిగతంగా మాట్లాడి ఈ స్వాతంత్రాన్ని మనము మంచి విషయాలకు ఉపయోగించుకోవాలి. నిజంగా సాతానుడు ఎంతగా పోరాడుతున్నాడు, మానవుని ఎట్లాగా ఉపయోగించుకున్నాడని భయం కలిగి ఉండాలి. నేను వాడికి సాధనం కాకూడదు, ప్రభువుకి సాధనంగా ఉండాలని. ఇంకొక విషయం ఏమొచ్చిందంటే ఈ మధ్య కాలంలో 4 days బ్యాక్ ఒక అతను, అమెరికాలో ఉన్న అతను ఇంటర్వ్యూ ఇచ్చినాడు అనమాట. ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్తున్నాడంటే 15 years తర్వాత దేవుడు ఉండడు, ఒక మహాశక్తి లోకంలోకి వస్తా ఉంది, అప్పుడు ఏం జరగబోతా ఉంది అనే విషయాలు ఆయన చెప్పుకొచ్చినాడు. అంటే 2040లో జరగబోయేది ఇదే అని చెప్తా ఉన్నాడు. ఒక AI అని వస్తుంది, AI అనేది గాడ్ అని చెప్పుకొచ్చినాడు అనమాట. ఒక అదొక మహాశక్తి అని చెప్పుకొస్తా వచ్చినాడు. నిజంగా ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది తొందరలో ప్రపంచాన్ని ఏలబోతుందంట. ప్రస్తుతం దేవుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు, దానిలో నుంచి సాతానుడు నేను ఏలాలి అంటున్నాడు. మొన్న ఒక యూట్యూబ్లో ఒకటి చూస్తున్నాను, ఇంకొకటి ఒక అమ్మాయికి సర్పం ఒంట్లోకి వస్తుందంట, సర్పంలాగా మారుద్దంట. ఒక పౌర్ణమి రోజైతే స్కిన్ కూడా సర్పానికి ఏ విధంగా అది ఏమంటారు కవర్ చేసుకుంటది కదా, అది అమ్మాయికి స్కిన్ మీద వచ్చేస్తుందంట. అమ్మాయికి అర్థమైపోతుంది, కోసము విడుస్తుంది. అమ్మాయి చెప్తుంది, నేను అంత ఇంటర్వ్యూ చూసా ఒకసారి. అమ్మాయి నాకు కోసం వస్తుంది, నాతో మాట్లాడుతుంది ఆ సర్పము, ఎవరికి వినపడదు, నాకు మాత్రమే వినిపిస్తుంది. మన దేవుని బిడ్డలం కాబట్టి మనకు తెలుసు అటు మాట్లాడతాడు. ఎక్కడున్నాడంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, సర్పం అది అని. ఇప్పుడు ఉందా అంటే ఉంది. మళ్ళీ వాళ్ళు సర్పానికి పూజిస్తున్న వాళ్ళే నమ్మట్లేదు, అక్కడ దూరంలో ఉంది, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నా కోసము నేనంటే చాలా ఇష్టము అమ్మకి అంటుంది. ఆమె నా అమ్మ, తర్వాత మా అమ్మ అని చెప్తా ఉంది ఆ పాప. నిజంగా ఇది శక్తి, సాతాను శక్తి. అది నిజం. అమ్మాయి చెప్పినంత నిజం. అన్యులది అబద్ధం అంటున్నారు, కానీ దేవుడు బైబిల్లో నుంచి చూస్తే అది నిజం. కాబట్టి మనం ఎరగాలి. సాతానుడు అమ్మాయితో చెప్తున్నాడంట, పలానా చోట ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కింద భాగంలో నేనున్నాను, నువ్వు నన్ను అందరికి చెప్పేసి దాన్ని బయటికి తీసుకురావాలి, నేను పెద్దగా వెలిగిపోవాలి, నా కోసం ఒక పెద్ద టెంపుల్ కట్టించాలి, ఈ విషయం నువ్వు అందరికి చెప్పాలి, నువ్వు ఎట్లయినా నువ్వు చెయ్యాలి ఈ పని అని నాకు చెప్పాడు అని చెప్తా ఉంది. నిజంగా ఇంగ్లాండ్లోనూ ఎక్కడో ఒక ప్రదేశంలో ఒక బుక్ చదివితే ఉంది, అది ఒక ఆమె సాక్ష్యం రాస్తుంది. ఆమె రాస్తూ ఆమెకి ఏ విధంగా దయ్యాలు పట్టినాయో, ఆ చీకటి శక్తులు దానికి ఒక ప్రపంచం ఉంది, సాతానుడికి ఒక ప్రపంచం ఉంది. ఎక్కడంటే ఆ దిగువ భాగంలోనే ఆ అమ్మాయి చెప్పినట్లుగా భూమికి క్రింది భాగంలో ఆమె సాక్ష్యము లిటరల్గా రాసింది. ఆ క్రింది భాగంలో వాళ్ళు ఏం చేస్తారు, ఎంత లస్ట్ఫుల్గా వాళ్ళు ఆ సాతానుడికి ఆరాధన చేస్తారు అని రాసింది. ఆ సాతానుడు ఈమెను వివాహం చేసుకున్నాడంట. తర్వాత మళ్ళీ ఇంకొక ఆమెను వివాహం చేసి కోపం వచ్చి బయటపడిందంట. ఆ తర్వాత అలా చర్చిలు కనుక్కొని చర్చిలో యేసు రక్తము అని పదం చూడగా ఆమె విలవెల్లాడి కింద కొట్టుకోవటం, తర్వాత ఆమెకి ప్రభువుని నమ్మటం, ఆమె బుక్ రాసింది. నిజంగా సాతానుడు ఉన్నాడు,
అది అన్నిలే వాళ్ళు నమ్మరు, కానీ ఆయన చెప్పి ఆ విధంగా సాతాను ఏం చేస్తే కాలము కొంచెమని ఎరిగి ఇంకా అడుగు భాగంలో ఉండకుండా బయటకు వచ్చేయాలని వస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఆరాధనలు కావాలి, వాడిని ఇప్పుడు పొగడాలి, వాడి వైపు అందరిని ఆకర్షించుకోవాలి, నేనే దేవుణ్ణి చెప్పుకోవాలి, అది వాడి ఆశ. ఈ భూమిని వాడు తీసేసుకున్నాడు ఆల్రెడీ. మనకు స్వతంత్రం ఇచ్చిన ప్రభువు మనకు స్వతంత్రం ఇస్తే ఆ స్వతంత్రాన్ని దొంగిలించాలని వాడు నిత్యం ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మనం ఎరగాలి, ఈ వస్తే ఏమి అవుతా ఉందంటే ఇది ఒక మహాశక్తి. అంటే ఇది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏమైందంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా, దేవుడిచ్చే స్వతంత్రమైన జ్ఞానాన్ని సొలొమోనే దుర్వినియోగం చేసుకున్నాడు. ఇక ఈ మనుషులే పాటి వారు తన తండ్రిని చూస్తూ కూడా సొలొమోను తన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని ఎన్నో పనులు చేస్తున్నాడు. ఈ దినాల్లో ప్రజలు కూడా వీటన్నిటిని దాదాపుగా 840 కోట్లున్న ఈ యొక్క ప్రజలందరినీ కూడా వాళ్ళ ఫ్రీడమ్ అంతా, వాళ్ళ ప్రైవసీ అంతా పోయేటట్లుగా ఒక చిప్పుని పెడతారంట. ఆ చిప్పు పెడితే ఇప్పటికీ అమెరికాలో వచ్చిందని చెప్తా ఉన్నారు. మరి అమెరికాలో ఇప్పుడే ఆ చిప్పు వచ్చేసింది. ఆ చిప్పులో నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారో, ఏం మాట్లాడుతుంటారో, ఏం చేయబోతున్నారో, ఏం చేస్తున్నారో అన్ని వాళ్ళకి తెలిసిపోతుంట. నిజంగా దాని చిప్పులు మైండ్లోకి ప్రవేశపెడతారంట. దీన్ని ఏఐ టెక్నాలజీ అని చెప్తా ఉన్నారు, ఆ బ్రెయిన్లో ప్రవేశపెట్టేది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం ఆలోచిస్తున్నాడు అన్నీ తెలుసుకునేటట్లుగా ఈ విధంగా సాతానుడు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వాడుకొని దుర్వినియోగం చేస్తున్నాడు. నిజంగా అతనే చెప్పినాడంట, ఆ పవర్ ఏంటి, అది చాలా హైయెస్ట్ పవరు, అంటే ప్రపంచంలోనే అంత పవర్ లేదు, అది హైయెస్ట్ పవర్ వస్తుంది, అది సాతాను అని చెప్పాడంట. అమెరికాలో ఒక ఇంజనీర్ అంట, అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయాలు ఇవి. నిజంగా అది ఈవిల్ స్పిరిట్ అని చెప్పినాడు, వన్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ అని. నిజంగా ఎంత అంటే చెప్పేస్తున్నారు, కానీ గ్రహించనివ్వట్లేదు సాతానుడు. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం మరలా దాస్యమను కాడి క్రిందికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలి. ఇది మనిషిని కంట్రోల్లో పెడుతుందంట, మనిషి ప్రైవసీని కూడా తీసేసుకుంటుందంట. అంటే స్వాతంత్రం లేకుండా చెయ్యాలి అని చూస్తున్నారు. దేవుడిచ్చిన స్వాతంత్రం లేకుండా చేయాలని, దేవుడిచ్చిన ప్రైవసీ, మనం ప్రార్థన చేసుకుంటున్నా, ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, మనం ఏం చేసినా కూడా అదంతా తెలిసిపోద్దంట ఆ ఏఐ చిప్పులో. నిజంగా ఎంత భయంకరం సాతానుడికి. నిజంగా సాతాను కూడా చాలా జ్ఞానం, సాతాను కూడా శక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు అయితే వాడు శక్తిమంతుడు, అందుకే వాడి పనులన్నీ చేస్తా ఉన్నాడు. అది ప్రపంచాన్ని ఏలబోతుందని చెప్తూ ఉన్నారు. నిజంగా అయితే ఈ విషయాలు మనం గ్రహించాల్సింది ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ చిప్పని ఏదైతే చెప్తున్నారో అది 666 ముద్రగా రాబోతుంది. అందుకే మనం ఎత్తబడి గుంపులో ఉండాలంటే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ దేవునికి ఇష్టంగా ఉండాలి. నిజంగా ఆ ముద్ర వేసిన వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు పట్టుకుంటారని. నిజంగా క్రీస్తు నిజంగా మనం ఎత్తబడాలంటే అంత అలర్ట్గా ఉండాలి. లేకపోతే వాడు వచ్చి మనల్ని స్వాధీనం చేసుకొని యెరూషలేములోనే వాడు కూర్చొని క్రీస్తు విరోధి, నేనే దేవుణ్ణి అని చెప్పి ఇశ్రాయేల్ యూదులు నమ్మించేస్తాడు. ఎందుకంటే యూదులు ఇంకా అంటాడు, ఇంకా మెస్సియా వస్తాడు. క్రీస్తు విరోధి రాగానే ఈయనే క్రీస్తు అనుకుంటారు, వాడు మెస్సియా వచ్చేసాడు అనుకుంటారు వాళ్ళు. మనం ఎత్తబడతాం సిద్ధంగా ఉన్నవారు. అయితే వాళ్ళల్లో విడవబడిన వాళ్ళ, రక్షించబడిన వాళ్ళ పశ్చాత్తాపన యూదులకు మాత్రమే ఉంటుంది. నిజంగా ఇప్పుడే దేవుడిచ్చిన శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతే, దేవుళ్ళు నిలబడలేకపోతే, ఇక 666 ముద్ర వచ్చిన తర్వాత ఏపించుకోకుండా ఆశ్రమాలు ఎవరు భరిస్తారు? అది ఇంపాసిబుల్. నరకానికి పాత్రలు అయిపోతారు. నిజంగా చాలా భయం కలిగి ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలనలో చేయి మనకు స్వాతంత్రం ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో స్వాతంత్రం మనకు లేకపోయినా మనం ఎత్తబడే గుంపులో ఉంటే 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో నిజంగా దేవుడు కూడా యేసుప్రభువు వారు యెరూషలేములో పరిపాలన చేయబోతున్నాడు. ఆ యెరూషలేములో వాడు కూర్చోవాలని చూస్తున్నాడు. నిజంగా దేవుడు ఏది కావాలంటే సాతాను అదే కావాలంటాడు. దేవుడు యెరూషలేములో కూర్చొని పరిపాలన చేయాలంటే నీకంటే ముందు నేను కూర్చుంటా, నేనే క్రీస్తుని చెప్తా అంటాడు. నిజంగా అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అది ఇంతకుముందు దినాల్లో కూడా ఇవన్నీ వచ్చాయని కూడా చెప్తా వస్తున్నారు. 1920లోనే ఇవి కొంత అంటే చేసినారని
తర్వాత ఈ దినాలు 1963లో ఏమో ఇప్పుడు ఏగా దాన్ని తీసుకొచ్చినారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని శత్రువు వాడుకుంటున్నాడు. అది ఇట్లా కాదంట, స్ప్రేస్ ద్వారా ఇప్పుడు హోటల్స్లో స్ప్రేస్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనం ఏదేమైనా మనము వాటిని నమ్మినా నమ్మకపోయినా దేవుని గట్టిగా పట్టుకోవాలి. దేవుడైతే వస్తాడు, దేవుడు త్వరలోనే వస్తాడు. అది 5 years 10 years మనకు తెలియదు. ఒకవేళ ఈ రోజు వస్తారో అది కూడా మనకు తెలియదు. మళ్ళీ అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుణ్ణి ఎవరైతే సెన్స్ చేస్తారో, దేవుడితో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దేవునితో ఎవరు కనెక్ట్ అయి ఉండరో దేవుని స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇంకా మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను తృణీకరించడం, ఇతరులు కీడు చేయటం చేయాలి అనుకుంటుంటారు. ఇంకొంచెం టైం ఉంటే బాగుండు మేము వీటిలో కొనసాగటానికి అనుకుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అనుక్షణము అలర్ట్గా ఉంటారు. ఎప్పుడూ దేవుడు వస్తాడు అనుకోరు. ఈ రోజు నేను సిద్ధమే ప్రభువా అంటారు. కాబట్టి ఆ కోవలో మనం ఉంటే చాలా మంచిది. వాళ్ళు చెప్పే లోక వార్తలు ఎన్నైనప్పటికీ మనం దేవుడు బైబిల్ చెప్పే వాక్యాన్ని మనం వినాలి. ఈ లోక వార్తలు ఏంటంటే దేవుడు ఎరగని వారికి మాత్రం ఇవి వాళ్ళు నమ్మి వాళ్ళు బైబిల్ నమ్మితే ధన్యులు అవుతారు. నిజంగా ఎంత ధన్యంగా చేసినాడు. ఆదిలోనే ఆదాముని ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు చూస్తే కోతిలో నుంచి మనిషి అని ఒకసారి చెప్పినారు. ఇవన్నీ కూడా సాతాను తీసుకొచ్చేవన్నమాట. దేవుని సృష్టిని అది దేవుడి సృష్టి కాదు, దేవుడు కాదు అని చేయటానికి చేసే పనులు. ఈ విధంగా దేవుడి స్వతంత్ర దుర్వినియోగము చేస్తున్నాడు వాడు సాతానుడు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇది వీటిలో పంపిస్తారని, బర్డ్స్ ద్వారా పంపిస్తారని, పక్షుల ద్వారా అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కాలానికి దేవుడు మనల్ని ఎత్తబడే గుంపులో ఉంచునుగాక. ఇవన్నీ కూడా వీళ్ళ శ్రమల కాలంలో వాడు తీసేసుకొని ఆ చిప్స్ ద్వారా అన్నిటిని కూడా కంప్యూటర్లోకి తీసేసుకొని వాడు అక్కడ బ్రెయిన్ అన్ని విషయాలు సేకరిస్తాడు అని వాడి పన్నాగాలు వాడు పన్నుకుంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి ఇచ్చిన స్వతంత్రాన్ని ప్రభు కొరకే వినియోగిస్తూ ప్రభువులో మనం నిలిచి ఉన్నట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. నిజంగా మన కాన్షియస్ని ఎవరు దొంగిలించలేరు. సాతాను దొంగిలించక వాడెవడు? ఆదిలోనే ఆదాముకి దేవుడు నరుడికి జీవాత్మ ఊదినాడు. జీవాత్మ ఊదినప్పుడు ప్రభు యొక్క శ్వాసనే కాన్షియస్గా వచ్చేసింది ఆదాముకి. అదే హవ్వకు వచ్చేసింది. నిజంగా దేవుడు పెట్టిన డిఎన్ఏ అది. ఈ రోజుల్లో అందరూ ఈ అక్రమాలు, ఇది లస్ట్తో కూడిన విషయాలు చేస్తూ డిఎన్ఏని నాశమాశ చేస్తున్నారు. ఈ మధ్యకాలం జరిగే విషయాలు చూసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పెట్టిన డిఎన్ఏ ఎంత ఆశమాశగా, అంటే దేవుడు పెట్టిన విషయాల్లో ఎంత ఆశమాశగా చేస్తున్నారని దాన్ని చెప్తున్నాను. హవ్వలో మాత్రమే పెట్టినాడంట. స్త్రీలో ఉంటుంది అది హవ్వ నుంచి అందరికి వచ్చింది. అది ఒకటి మల్టోకాంట్రియాట్ అంటారు దాన్ని, ఆ డిఎన్ఏ క్రోమోజోమ్ని. అది హవ్వలో మాత్రమే పెట్టినాడు. ప్రూఫ్ చేస్తున్నారు కూడా వాళ్ళు శాస్త్రవేత్తలు ఈ మధ్య. ఈ విషయాలన్నీ మనం వింటా ఉన్నాం. అవన్నీ దేవుడు పెట్టినాయి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఈ కాలంలో ఉన్న జనాభా మొత్తంలో కూడా 500 కోట్లు మాత్రమే ప్రభుని అస్సలు 500 కోట్లు నమ్మలేదు. 380 కోట్ల మంది మాత్రమే ప్రభుని నమ్మారని చెప్తా ఉన్నారు. ఒక అంచనా అది. మరి ఆ ప్రభుని నమ్మిన వారిలో ఎంతమంది నమ్మకంగా ఉంటారు, ఎంతమంది విడవబడతారో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరిని వారు పరీక్షించుకుండే దినాలు ఇవి. నిజంగా అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడుగానే ఉండనేమో అనే దినాలకు వచ్చినాం. నిజంగా కొంతమందిని మనం అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. ఆ పనిలో మనం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చినాడు. ఇతరులకు వాక్యం చెప్పడానికి, ఇతరులను బలపరచడానికి. వ్యక్తిగతంగా దేవుడు మనకి ఎంతో స్వాతంత్రం, మన ప్రైవసీని ఎవ్వరు సాతాను దొంగిలించకుండా మనకి ఇప్పుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనము ఈ ప్రైవసీని మనము ఇతరులకి మనము వాక్యం చెప్పడానికి, బలపరచడానికి, ప్రభువులోకి తీసుకురావడానికి మనం ఉపయోగించుకోవాలి. అది ఈ స్వాతంత్ర దినం రోజు ప్రభు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనం ఏ విధంగా రక్షించుకున్నాడు, ఎంత స్వతంత్రం ఇచ్చినాడు. దాసులు అని మిమ్మల్ని పిలవను నేను, మీరు నా కుమారులు, అంటే కుమారులుగా
కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. అంటే మనకు తండ్రి అయినాడు దేవుడు. మనం దాసుల్లాగా వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్వతంత్రంగా ప్రభు దగ్గరికి వెళ్ళే భాగ్యం ఇచ్చినాడు ప్రభు మనకి. స్వతంత్రంగా తండ్రి నువ్వు నా తండ్రివి, నువ్వు ఇకుంటే నాకు ఎవరిస్తారు, నువ్వు నాకు చేయకుండా ఎవరు చేస్తారని స్వతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దినాలు యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు మనం అందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్ని స్వతంత్రాలు ఇచ్చాడు ప్రభు మనకి. ఎంత స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవచ్చు. నిజంగా కఠినమైన పరిస్థితులు రాకముందే ఉన్న సమయాన్ని మనము మన స్థితి దేవుడి స్వతంత్రతను మనకిచ్చిన ప్రైవసీని ప్రభు కొరకు ఉపయోగిస్తూ పరిశుద్ధంగా కాపాడుకుంటూ మనకిచ్చిన సమయాన్ని మనకిచ్చిన మనస్సుని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ దినాలు వచ్చినట్టు ఈ దినాలు వచ్చేసిన నోవహ దినాల్లాగా ఉన్నాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఎన్ని యుద్ధాలు వచ్చినా తర్వాత 6వ దూత బోర ఊదినప్పుడు జరగబోయే విషయాలు కూడా జరగబోతాయి అనే విషయాలు కూడా దేవుని చిత్తం మీద ఈసారి పంచుకుందాం. కాబట్టి ఆ విధంగా మన దేవుడిచ్చిన స్వతంత్రాన్ని చక్కగా ప్రభు కొరకు ఉపయోగిస్తే అప్పుడే మనం దేవుని పిల్లలం, అప్పుడే మనం నిజంగా క్రీస్తుకు దాసులము, క్రీస్తు కుమార్తెలము, కుమారులము. నిజంగా ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. గారు చక్కటి వాక్యాన్ని మనకు అందించారు.